మున్సిపల్ ఎన్నికలు జరిగి నెల రోజులు దాటింది. అయినా ఇక్కడ పాలకవర్గం కొలువుదేరలేదు. రాజకీయంగా 3 ప్రధాన పార్టీలకు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడి ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో ఎవరిని నారాజు చేయలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, బీజేపీల నుంచి గెలిపించారు. పార్టీలకు సమాన స్థానాలు దక్కినట్లయింది. ఈ సమన్యాయమే మున్సిపల్ పీఠముడికి కారణమైంది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడం, ఏ 2 పార్టీలు పొత్తుకు ముందుకు రాకపోవడంతో ఫిబ్రవరి 16నే పూర్తి కావాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా ఎన్నికల రాష్ట్ర సంఘం ఈ నెల 4న మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో 50 రోజుల తర్వాత మళ్లీ పురరాజకీయం వేడెక్కింది. మంచిర్యాల జిల్లాలో కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుకు భిన్నంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కుర్చీ కోసం పాకులాడడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంత్రి గెడ్డం వివేక్ సొంత నియోజకవర్గం కావడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మున్సిపాలిటీలో 22 వార్డులుంటే ఫలితాల్లో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్, సిపిఐ కూటమి కలిపి మొత్తం 14 సీట్లు లభించాయి. ఇందులో బీఆర్ఎస్ 10 సీట్లు కాగా మిత్రపక్షమైన సిపిఐకి 4 స్థానాలు దక్కాయి. ఇందులో ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 8కి చేరింది. ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఐ కూటమికే మెజార్టీ సీట్లు రాగా ఊహించిన రీతిలో ప్రజలు తీర్పివ్వడంతో మంత్రి వివేక్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కేతనపల్లి మున్సిపాలిటీ ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలకొచ్చారు. ఒక దశలో సిపిఐ నాయకులతో మంత్రి అనుచరులు టచ్లోకెళ్లారు. ఇది గమనించిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కాంగ్రెస్ ప్రయత్నాలు అడ్డుకున్నారు. తమ కూటమికి చెందిన 14 మందిని ఖమ్మంలో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు. గత నెల 16న ప్రమాణ స్వీకారం సందర్భంగా బాల్క సుమన్ బీఆర్ఎస్ శ్రేణులు కూటమి సభ్యులతో మున్సిపల్ ఆఫీసుకు బయలుదేరగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలున్నారనే కారణంతో మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సకాలంలో కూటమి సభ్యులు వేదిక వద్దకు చేరుకోకపోవడంతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. మర్నాడు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఎన్నికలే నిర్వహించలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో మరోమారు కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కేతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య సూచించారు. ఏప్రిల్ 4 నిర్వహించనున్న ఎన్నికల దృష్ట్యా కేతనపల్లి మున్సిపాలిటీ ఆఫీస్, ఎన్నికల వేదికలు ఏసీపీ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్తో కలిపి పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో అవాంతరాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికైన కౌన్సిలర్లకు ఎన్నికల నోటీసులు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌన్సిలర్లు కూర్చునేందుకు భద్రతా ఏర్పాటు, ఇతర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నిక సజావుగా జరిగేలా వేదిక, మైక్ వ్యవస్థ, రికార్డు నిర్వహణ వంటి అంశాలు పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమయ్యే మార్గదర్శకాలు జారీ చేశారు. ఎన్నికల వేదిక పరిసర ప్రాంతాల్లో బార్కేడింగ్ సక్రమంగా ఏర్పాటు చేసి అనవసర గుంపులు చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్థలాలు కేటాయించి రాకపోకలు సులభంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. సమావేశ ప్రాంగణంలో తాగునీరు, విద్యుత్, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలు ముందుగానే సిద్ధం చేసి ఎలాంటి లోపాలు తలెత్తకుండా పర్యవేక్షించాలని తెలిపారు. చట్టం, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఏసీపీ, సీఐలు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య ఆదేశించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్గా ఏర్పడ్డాక ఫిబ్రవరి 11 రెండోసారి ఎన్నికలు నిర్వహించుకున్న ఖానాపూర్ ఎవరికీ మెజార్టీ ఇవ్వలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 7. ఈ స్థానాలు ఏ పార్టీ కూడా చేరుకోలేదు. 2 పార్టీలు కలిస్తే తప్ప ఇక్కడ చైర్మన్ స్థానం దక్కించుకోలేని పరిస్థితి. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, ఈ ముగ్గురిది ఇదే నియోజకవర్గం కావటం ముగ్గురు పట్టణంపై సీరియస్గా దృష్టి పెట్టినా హంగ్ తప్పలేదు. ఫిబ్రవరి 13 ఫలితాలు ప్రకటించిన మరుక్షణం హంగని తేలటంతో 3 పార్టీలు తమ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించాయి.
అదే నెల 16న పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ కాంగ్రెస్ కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్ రాలేదు. నిబంధనల ప్రకారం మరుసటి రోజైన ఫిబ్రవరి 17న అవకాశం ఇచ్చినా అదే సీన్ రిపీట్ కావడంతో ఎన్నికల సంఘం చైర్మన్ ఎన్నిక వాయిదా వేసింది. తాజాగా మార్చి 30న ఎన్నికల సంఘం కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాల్లో ఈ నెల 4న ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది. ఒకవేళ 4న రాకపోతే మరుసటి రోజు 5న నిర్వహించాలని పేర్కొంది. ఖానాపూర్లో చైర్మన్ గిరి చేయాలంటే ఏవైనా 2 పార్టీలు కలవాల్సిందే. కాంగ్రెస్కు 4 స్థానాలుంటే ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఎఫీషియో ఓటు ఇక్కడే నమోదు చేసుకున్నారు. దీంతో వారి సంఖ్య 5కు చేరుతుంది. బీజేపీ, బీఆర్ఎస్కు మాత్రం చెరో 4 ఉన్నారు. ఈ 2 పార్టీలు కలిసి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం. చెరో 2.5 ఏళ్లు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పంచుకోనున్నట్టుగా టాక్ వస్తోంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ప్రత్యర్థి కౌన్సిలర్లలో కొందరు తమకు మద్దతిస్తారనే ధీమాతో ఉంది.